హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్స్లు కొట్టిన ఆటగాళ్ళు ఎవరెవరు ఉన్నారు, టాప్ 10లో ఎవరెవరికి లభించింది, అదేవిధంగా టాప్ పొజిషన్లో ఎవరున్నారు, వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025 వచ్చేసరికి మార్చ్ 22 నుంచి అయితే ప్రారంభమవుతుంది. ఈ సీజన్లో తొలి మ్యాచ్ వచ్చేసరికి డిపెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్తోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే తలబడబోతుంది. ఈ మ్యాచ్ వచ్చేసరికి మార్చ్ 22న బెంగళూరులోని చిన్న స్టేడియంలో ఈ మ్యాచ్ అయితే జరగనుంది. ఇప్పటికే అన్ని టీమ్స్ మాత్రం అయితే ప్రాక్టీస్ సెషన్స్ అయితే మొదలు పెట్టడం జరిగింది. స్టార్ క్రికెటర్లంతా ప్రాక్టీస్ సెషన్స్ అయితే పాల్గొనడం జరిగింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోని, హార్దిక్ పాండ్యా లాంటి స్టార్ ప్లేయర్స్ కూడా పాల్గొనడం జరుగుతుందని అయితే అఫీషియల్ అప్డేట్ అయితే రావడం వచ్చాయని చెప్పుకోవచ్చు. మరికొద్ది రోజుల్లోనే ఐపీఎల్ సమరం అయితే స్టార్ట్ కానుంది. అయితే ఐపీఎల్ స్టార్ట్ ఇప్పటి వరకు అయితే 17 సీజన్లు అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. 2008 నుంచి 2024 వరకు చూసుకుంటే 17 సీజన్లు అయితే కంప్లీట్ అయినాయి. ఇప్పుడు 18 సీజన్లు అయితే ఆడబోతుంది. అయితే ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సిక్స్లు కొట్టిన ఆటగాళ్ళలో ఎవరెవరు ఉన్నారు అనే వాటి గురించి క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. మొట్టమొదటిగా చూసుకుంటే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సిక్స్లు కొట్టి క్రిస్ గేల్ అయితే ఒక రికార్డ్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఈ రికార్డ్ దగ్గరలో దరిదాపు ఏ ప్లేయర్ అని లేడు కూడా అని చెప్పుకోవచ్చు. అయితే క్రిస్ గేల్ వచ్చేసరికి 142 మ్యాచ్లు ఆడి 350 సిక్స్లు అయితే కొట్టడం జరిగింది. ఏకైక ఆటగాడు అని చెప్పుకోవచ్చు. మన క్రిస్ గేల్ మాత్రం అయితే 300 సిక్స్లు కొట్టిన ఆటగాడు కూడా క్రిస్ గేల్ ఒకటే ఉండడం జరిగింది. ఆ తర్వాత చూసుకుంటే సెకండ్ పొజిషన్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అయితే ఉండడం జరిగింది. ఓవరాల్గా రోహిత్ శర్మ ఐపీఎల్ మొత్తం చూసుకుంటే 257 మ్యాచ్లు ఆడి 286 అయితే కొట్టడం జరిగింది. దాదాపు క్రిస్ గేల్కు అదేవిధంగా రోహిత్ శర్మ చూసుకుంటే 76 తేడా ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మూడో పొజిషన్లో వచ్చేసరికి టీమిండియా స్టార్ క్రికెటర్ అయిన విరాట్ కోహ్లీ మూడో పొజిషన్లో అయితే ఉన్నాడు. విరాట్ కోహ్లీ వచ్చేసరికి 252 మ్యాచ్ల్లోనే 272 సిక్స్లు అయితే కొట్టడం జరిగింది. ఓవరాల్గా మన రోహిత్ శర్మకు అదేవిధంగా విరాట్ కోహ్లీ మధ్య సిక్స్లు తేడా చూస్తే కేవలం 8 సిక్స్లు మాత్రమే వెనుకంజలో ఉండడం చెప్పుకోవచ్చు. విరాట్ కోహ్లీ మాత్రమే అయితే ఈ సీజన్లో రోహిత్ శర్మ అధిగమించవచ్చు, లేదా రోహిత్ శర్మనే ఇంకా మరిన్ని సిక్స్లు అయితే సాధించవచ్చు. మరి చూడాలి ఈ సీజన్లో వీళ్ళిద్దరూ స్టార్ క్రికెటర్లపైనే మరి ఎవరు హైయెస్ట్ సిక్స్లు చేసే అవకాశం ఉందో అయితే చూడాలి. ఆ తర్వాత చూసుకుంటే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అయితే ఉండడం జరిగింది. మహేంద్ర సింగ్ ధోని వచ్చేసరికి 264 మ్యాచ్ల్లో 252 సిక్స్లు అయితే కుట్టడం జరిగింది. ఓవరాల్గా మహేంద్ర సింగ్ ధోని వచ్చేసరికి 4th పొజిషన్లో అయితే కొనసాగుతున్నాడు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 5th పొజిషన్లో వచ్చేసరికి ఏవీ డివిలియర్స్ ఉండడం జరిగింది. ఏవీ డివిలియర్స్ వచ్చేసరికి మొత్తం 184 మ్యాచ్లలో 251 సిక్సర్లతోనైతే 5వ పొజిషన్లో అయితే కొనసాగుతున్నాడని చెప్పుకోవచ్చు. టాప్ 5లో వచ్చేసరికి ఈ 5 ప్లేయర్లు అయితే ఉండడం జరిగింది. అయితే టాప్ 10లో వచ్చేసరికి ఎవరెవరు ఉన్నారని అయితే 6th పొజిషన్లో వచ్చేసరికి డేవిడ్ వార్నర్ వచ్చేసరికి ఓవరాల్గా ఐపీఎల్లో 184 మ్యాచ్ల్లోనూ 236 సిక్స్లతోనైతే 6th పొజిషన్లో అయితే ఉన్నాడు. 7th పొజిషన్లో వచ్చేసరికి కిరణ్ పొలార్డ్ 189 మ్యాచ్ల్లోనూ 223 సిక్స్లతోనైతే 7th పొజిషన్లో ఉన్నాడు. ఆ తర్వాత చూసుకుని ఆండ్రే రసెల్ కేవలం 127 మ్యాచ్ల్లోనే 209 సిక్స్లతోనైతే 8th పొజిషన్లో అయితే ఉండడం జరిగింది. ఆ తర్వాత చూసుకుంటే సంజు శాంసన్ 168 మ్యాచ్ల్లో 206 సిక్స్లతోనైతే 9th పొజిషన్లో అయితే ఉండడం జరిగింది. 10th పొజిషన్లో వచ్చేసరికి మన సురేష్ రైనా 205 మ్యాచ్ల్లోనూ 203 సిక్సర్లతోనైతే 10th పొజిషన్లో అయితే ఉండడం జరిగింది. ఓవరాల్గా ఐపీఎల్ చరిత్రలోనే టాప్ 10 హైయెస్ట్ సిక్స్ జాబితా మాత్రమైతే ఈ విధంగానే ఉందని చెప్పుకోవచ్చు. మరి చూడాలి ఈ సీజన్లో వచ్చేసరికి మరిన్ని రికార్డులు బద్దలు అవుతాయి అనేది అయితే రాబోయే వీడియోలో మనకి క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.